నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నవోదయ విద్యాలయ సమితి రిలీజ్ చేసినటువంటి 1377 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను మీకు అందిస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుందండి. సో దీంట్లో మరి ఏమేమి పోస్టులు ఉన్నాయి, దానికి ఏమేమి అర్హతలు కావాలి, దానికి శాలరీ ఎంత ఉండబోతుంది, ఎలా అప్లై చేయాలని ప్రతిదీ కూడా మీకు అందిస్తానండి. ఇప్పటివరకు మీరు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని చాలా మందికి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇటువంటి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది భారీ నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. సో అందుకని ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని తెలుసుకున్నట్లయితే నేను చేసే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మరి ఇక్కడ ఏ పోస్టులకి భర్తీ చేస్తున్నారని చూసుకున్నట్లయితే ఫీమేల్ స్టాఫ్ నర్సు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, లీగల్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫరు, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్వైజరు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, హెడ్ క్వార్టర్స్ లెవెల్, అలాగే క్యాడర్ లెవెల్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జేఎన్వి క్యాడర్ లెవెల్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబరు, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పరు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇలాగా వివిధ పోస్టులతో అయితే మొత్తం 1377 పైచిలుక పోస్టులు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనం మొత్తం అప్లికేషన్ అయితే ఆన్లైన్లో వేయాలండి. దీనికి అనేది ఒక టెస్ట్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి వీళ్ళు ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించి, ప్రతి ఒక్క పోస్టుకి సంబంధించి వాళ్ళ యొక్క కేటగిరీకి సంబంధించి ఇలా అయితే పోస్టులు అయితే డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చండి, ప్రతి ఒక్క పోస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోస్ట్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే ఫీమేల్ స్టాఫ్ నర్సు చూడండి, పే లెవెల్ కింద వాళ్ళకి చూసుకున్నట్లయితే 44,900 నుంచి 1,42,400 రూపీస్ ఓన్లీ బేసిక్ పే అండి ఇది. అయితే 35 ఏళ్ల వరకు కూడా అయితే అప్లై చేసుకోవచ్చని ఇవ్వడం జరిగింది. దీనికి కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్సీ హానర్స్ ఇన్ నర్సింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ యాజ్ నర్స్ ఆర్ నర్స్ మిడ్ వైఫ్ అని చెప్పేసి ఇక్కడ ఇవి ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఇలాగ ప్రతి ఒక్క పోస్ట్కి అయితే ఇలా ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఇక్కడ చూస్తుండొచ్చండి. ఇలాగ మనం చూసుకున్నట్లయితే జూనియర్ ట్రాన్స్లేషన్ అప్లికేషన్స్ చేయాలనుకున్న వాళ్ళకైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ అని కంప్లీట్ చేసి ఉండాలి. దానికి సంబంధించి లీగల్ అసిస్టెంట్ సంబంధించి కూడా ఇలా క్లియర్గా వాళ్ళు పోస్టు, అలాగే పే స్కేలు, అలాగే ఏజ్ లిమిట్ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ క్యాటరింగ్ సూపర్వైజర్ కూడా సంబంధించి ఇవ్వడం జరిగింది. మరి ఎక్కువ పోస్టులు ఉన్నది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని చెప్పేసి హెడ్ క్వార్టరు, అలాగే ఆర్ఓ లెవెల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. మరి దీంట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ ఒకసారి చూద్దామండి. లెవెల్ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 900 రూపీస్ నుంచి 63,200 రూపాయల వరకు అయితే బేసిక్ పే ఉంటాయండి. దీనికి సంబంధించి ఏది చూసుకున్నట్లయితే 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలి. మరి ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సీనియర్ సెకండరీ అండి, అంటే ఇంటర్ చేసి ఉండాలి. దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటుగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పర్లేదండి. సో డిజైరబుల్ కాబట్టి మీకు ఉన్నా ఓకే, లేకున్నా కూడా అయితే మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసి ఇచ్చేయండి. ఇలా ప్రతి దానికి కూడా క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్ అని చెప్పేసి జేఎన్వి లెవెల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే క్లియర్గా వీళ్ళు ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి కానివ్వండి, అలాగే మెస్ హెల్ప్కి సంబంధించి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే దీనికి కావాల్సిన పే స్కేల్ చూసుకున్నట్లయితే ఇది 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయలు అయితే బేసిక్ పే అండి. ఇది ఓన్లీ మళ్ళీ దీనికి అలవెన్స్ అన్ని కలుపుకొని మీకు ఇంకా దీన్ని కొంచెం 25,000-26,000 దాకా స్టార్టింగ్ అయితే శాలరీ వస్తుందండి. నెక్స్ట్ ఏజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 18 years నుంచి 30 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందండి. దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అండి. సో ఇక్కడ మనకు ఈ జాబ్లో ఇక చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో 10th క్లాస్ నుంచి తీసుకొని పీజీ వరకు కూడా అందరూ కూడా వాళ్ళ యొక్క పోస్టులకు తగ్గట్టుగా అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అవుతున్నట్లయితే కనుక మీరు తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మల్టీ టాస్కింగ్ చూసుకున్నట్లయితే మనకు 18,000 శాలరీ ఉండబోతుంది. అలాగే 56,900 రూపాయల వరకు అయితే బేసిక్ పే స్టార్టింగ్ ఇస్తారు. ఏజ్ చూసుకున్నట్లయితే 18 to 13 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఓన్లీ 10th పాస్ అయితే సరిపోతుంది. పోస్టులను ఎలా భర్తీ చేస్తారు అంటే ఒక రాత పరీక్ష అనేది ఉంటుంది. కొన్ని పోస్టులను బట్టి కొన్ని చోట్ల స్కిల్ టెస్ట్లు కూడా చేస్తారు, కొన్ని చోట్ల దానికి ఇంటర్వ్యూలు కూడా చేస్తారండి. ఇది ఆన్లైన్లో మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ చేసిన తర్వాత ఒక ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేసిన తర్వాత మనకు సెలక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా కింద అయితే వీళ్ళు ఎగ్జామ్ సిటీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకున్నట్లయితే విశాఖపట్నము, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం ఉన్నాయి. తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాదు, మహబూబ్ నగర్, నిజామాబాదు, ఖమ్మము, కరీంనగర్లో అయితే ఎగ్జామ్ సెంటర్లు అయితే ఉన్నాయి. మీరు ఉన్న సొంత ఊరు దగ్గరలోనే మీరైతే పరీక్ష రాసి మీరు క్వాలిఫై సొంత రాష్ట్రంలోనే మీరు పనిచేసే అవకాశం అయితే పొందుతారండి. ఈ పోస్టులను రాత పరీక్షలు అలాగే ఇంటర్వ్యూల ఆధారంగా అయితే చేస్తామని చెప్పడం జరిగింది కదా. అయితే కొన్ని పోస్టులకు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది, మరికొన్ని పోస్టులకు అయితే ఇంటర్వ్యూ లేదండి. కింది స్థాయి పోస్టులకు అయితే ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, కేవలం రాత పరీక్ష రాస్తే సరిపోతుంది. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుందని చెప్పేసి ఒక విధానం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది.
చూసుకున్నట్లయితే రీజనింగ్ ఎబిలిటీ 15 క్వశ్చన్లు 15 మార్కులు ఉంటాయి. అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే 15 క్వశ్చన్లు 15 మార్కులు ఉంటాయి. అలాగే లాంగ్వేజ్ కాంపిటెన్సీ అని చెప్పేసి జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీకి సంబంధించి చెరో 10 మార్కులకు సంబంధించి 20 క్వశ్చన్లు 20 మార్కులు అయితే ఉంటాయి. ఇలా వాళ్ళ యొక్క సబ్జెక్టు ఏదైతే ఉంటుందో దాంట్లో 70 క్వశ్చన్లు 70 మార్కులు ఉంటాయి. మొత్తంగా మనకు 120 మార్కులకు అయితే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెంటల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్కులు ఉంటాయి. అలాగే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 20 క్వశ్చన్లు 20 మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 30 క్వశ్చన్లు 30 మార్కులు ఉంటాయి. లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ ఇంగ్లీషు అలాగే జనరల్ హిందీకి సంబంధించి 15 మార్కులు చూసుకున్నట్లయితే మొత్తం 30 క్వశ్చన్లు 30 మార్కులు ఉంటాయి. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్కి సంబంధించి 30 క్వశ్చన్లు 30 మార్కులు ఉంటాయి. టోటల్గా వచ్చేసి మనకు 130 మార్కులు 130 క్వశ్చన్లు ఉంటాయి. దీనికి టైం వచ్చేసి మనకు 2.5 గంటలు అనేది సమయం ఇస్తారండి. ఇందులో స్టేజ్ 2 అని చెప్పేసి ఉంది కదా, దీంట్లో టైప్ రైటింగ్ టెస్ట్ అని చెప్పేసి కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇది పర్సనల్ కంప్యూటర్స్ ఉండాలని చెప్పేసి అంటున్నారు. క్యాండిడేట్ యొక్క పర్సనల్ కంప్యూటర్లోనే టెస్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. ఇలాగా మనకు నవోదయ కేటర్లకు సంబంధించి కూడా ప్యాటర్న్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ది పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఏదైతే ఉందో లాంగ్వేజ్ టెస్ట్ జనరల్ హిందీకి సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్కులు ఉంటాయండి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ టోటల్. అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. దీనికి సంబంధించి 2 hours అనేది టైం ఇస్తారు. దీనికి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉందో మేము అడ్మిట్ కార్డులో ఇంటిమేట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి తేదీ కానీ అలాగే హాల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఇటువంటి ఇంకా ఏం రాలేదు. కాబట్టి నీకు వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ మీకు ఒక వీడియో అనేది చేస్తాను, ఎలా అప్లై చేయాలి దానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే కూడా దాంతో పాటుగా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇప్పటివరకు అయితే ఇలా ప్రతి పోస్ట్కి సంబంధించి మనకు క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మీరు కూడా ఒకసారి చూసుకోవచ్చు అండి. మీ యొక్క పోస్ట్కి సంబంధించి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్లో చెప్పినటువంటి అన్ని పోస్టులకు అయితే ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. ప్రతి ఒక్క దానికైతే ఎగ్జామ్ అనేది నిర్వహించి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందని. ఈ పోస్టులకైతే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. దీనికి సంబంధించి మీ యొక్క ఏదైతే పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి అలాగే ఒక ఫోటో కానివ్వండి అలాగే ఒక సిగ్నేచర్ కానివ్వండి అన్ని దగ్గర పెట్టుకోండి. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. మీకు వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. మీరు అక్కడ నుంచి కూడా నేరుగా అయితే మీరు అక్కడ చూసేసి అప్లై చేయొచ్చండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా వెళ్ళి ఆ వెబ్సైట్ చెక్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మనం ఎలా అప్లై చేయాలని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలాగైతే ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయినట్లయితే కనుక మీరు మీ యొక్క అప్లికేషన్ని సక్సెస్ఫుల్గా కేర్ఫుల్గా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఈ ఎగ్జామ్లో ఏదైతే ఉందో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందండి. సో మీరు రాంగ్ చేసినట్లయితే 1/4 మార్క్స్ అనేవి కట్ చేస్తారు. అంటే మీరు 4 క్వశ్చన్లు రాంగ్ చేసినట్లయితే 1 మార్క్ పోతుందండి. చాలా జాగ్రత్తగా అయితే రాయండి. ఎగ్జామ్ వచ్చేసి బైలింగ్వల్లో ఉంటుందండి. ఇంగ్లీషు అలాగే హిందీలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మరి ఎవరైతే అప్లికేషన్లు ఇన్కంప్లీట్ చేస్తారో వాళ్ళ యొక్క అప్లికేషన్లు ఆటోమేటిక్గా రిజెక్ట్ అయితే అని కూడా ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం జరిగిందండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే మనకు నవోదయ వెబ్సైట్ అనేది ఉండబోతుంది. కిందకు వచ్చి ఇంకా రాగానే ఇక్కడ మీకు చూడండి ఒక బెల్ అనేది బ్లింక్ అవుతుంది కదా, దాని కింద 3 లైన్లు కనిపిస్తున్నాయి కదా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ వస్తాయి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే కొన్ని లింక్స్ అనేవి కూడా వస్తాయి. దీంట్లో మీరు రిక్రూట్మెంట్ సెక్షన్ అని కనిపిస్తుంది. సో దాంట్లో అయితే మనకు ప్రతి ఒక్క డీటెయిల్ అనేది కూడా వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మీకు జూమ్ చేసి చూపిస్తానండి. రిక్రూట్మెంట్ సంబంధించిన రూల్స్ కానివ్వండి అలాగే రిక్రూట్మెంట్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ మనం ఇక్కడ నుంచి మనం రిక్రూట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫిల్అప్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది. మరి ఇప్పుడు మీరు ఏదైతే ఎగ్జామ్కి అప్లై చేస్తారో దానికి సంబంధించిన సిలబస్ ఏమని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ సిలబస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు సంబంధించిన ఎగ్జామ్కి అప్లై చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ అడ్మిట్ కార్డ్ అనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేయాలి. సో ఇలా మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి అయితే ప్రతి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దామండి. సో అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు కనిపిస్తుంది చూడండి, నోటిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024 అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది కదా. దీనికి సంబంధించి ఎదురుగా మీకు డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే అయితే మీకు డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అయితే ఇంతకుముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది మీకు డౌన్లోడ్ అవుతుంది. సో అది మీకు నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫీ అనేది పే చేయాలి. ఎవరైతే జనరల్ అభ్యర్థులు అలాగే OBC అలాగే EWS క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళు మాత్రం స్టాఫ్ నర్సుకు చూసుకున్నట్లయితే 1500 రూపీస్ అయితే పే చేయాలి. ఆన్లైన్లో మాత్రం పే చేయాలి. అలాగే మిగతా పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు 1000 రూపీస్ అనేది పే చేయాలి. అలాగే ఎవరైతే SC
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళైతే అందరూ కూడా 500 రూపీస్ మాత్రమే అయితే ఆన్లైన్లో ఫీ పే చేసేసి ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మొత్తంగా చూసుకున్నట్లయితే నవోదయ విద్యాలయ సమితి రిలీజ్ చేసినటువంటి 1377 నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన వివరాలు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అయ్యకుండా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి చాలా మందికి కూడా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇటువంటి బంపర్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలండి. సో చాలా మందికి కూడా షేర్ చేయండి. మీరు ఇంకా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ కానివ్వండి ప్రతిదీ మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో దీనికి సంబంధించి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు నేరుగా అప్లై చేసేసుకోవచ్చు. అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్లో కూడా అయితే లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి అయితే మీరు అక్కడ ఫాలో అవ్వచ్చండి. మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.